క్రోచెట్ ఫ్యాక్టరీ క్రోచెట్ మేడ్ ఈజీ ఈ కిట్లో ఏమేం మెటీరియల్స్ ఉన్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాము. హలో కళాకార్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ డిఐవై కిట్ సిరీస్లో ఇది 9th డిఐవై కిట్ అండి. ఈ కిట్ని యూజ్ చేసి 4 డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు అండ్ ఫ్లవర్, ఇయర్ రింగ్స్, కోస్టర్స్ చేయొచ్చు అని ఇక్కడ మెన్షన్ చేశారు కిట్ పైన. ఇది నేను మా పాపకి సమ్మర్ హాలిడేస్కి గిఫ్ట్ లాగా కొన్నానమాట. సో ఇది ఎవరైతే అసలు క్రోచెట్ రాదో బేసిక్గా జస్ట్ ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే ఇది నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 300లో మనకి వూల్ అండ్ మెయిన్ ఇందులో 3 డిఫరెంట్ టూల్స్ కూడా ఉన్నాయి. అవేంటో మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో ఇది ఈ కిట్లో మనకు వచ్చిన మెటీరియల్ అనమాట. ఒకవేళ మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా ఇది ప్యాకేజింగ్ వైజ్ కూడా బాగుంది, స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఇందులో ఫస్ట్ నీడిల్స్ చూద్దాము ఏమేమి వచ్చినాయో. ఈ కవర్లో ఈ కిట్లో నీడిల్స్ అన్నీ ఇచ్చారండి. ఇందులో మనం 3 డిఫరెంట్ టెక్నిక్స్ నేర్చుకోవచ్చు అన్నాం కదా. ఒకటి క్రోచెట్ అంటే ఇది నార్మల్ ఊల్ అల్లే నీడిల్ అనమాట. తర్వాత 2 నీడిల్స్ ఇచ్చారు ప్లాస్టిక్వి. ఇవి ఎండింగ్స్ అవి స్టిచ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఇవి నిట్టింగ్ నీడిల్స్, 2 నిట్టింగ్ నీడిల్స్ ఇచ్చారు. ఇది ఇంకొక టెక్నిక్ నేర్చుకోవడానికి అనమాట. ఇలాగా మనం ఈ 3 డిఫరెంట్ టెక్నిక్స్ కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ ఎవరికైతే ఊలు అల్లడం రాదో వాళ్ళకి ఈ కిట్ ఓకేనండి. ఆల్రెడీ వచ్చిన వాళ్ళకైతే ఈ టూల్స్ అంత స్ట్రాంగ్గా లేవు. ఈ 3 మాత్రం స్ట్రాంగ్గా ఉన్నవి. వీటిని లూమ్స్ అంటారు, ఫ్రెంచ్ నెట్టింగ్. సో ఇది మన 3rd టెక్నిక్. ఇలాగ ఈ 3 డిఫరెంట్ టెక్నిక్స్ కూడా మనం నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాము. అండ్ 4 కలర్ వూల్స్ ఇచ్చారనమాట. 4 కూడా కలర్స్ బాగున్నాయి అండ్ క్వాలిటీ బాగుంది. సో ఇంకా ఇయర్ రింగ్ హుక్స్ ఇచ్చారండి. అంటే మనం ఈ క్రోచెట్ని యూజ్ చేసి 2 పేయర్స్ ఇయర్ రింగ్స్ చేసుకోవచ్చు. సో మెటీరియల్స్ వైజ్ ఆ కాస్ట్కి నాకు బాగానే అనిపించింది. అండ్ ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ కూడా ఇచ్చారు. మొత్తం అసలు క్రోచెట్ అంటే ఏంటి, మనకి ఎన్ని స్టిచెస్ ఉన్నాయి, చైన్ స్టిచ్, సింగిల్ క్రోచెట్ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇమేజెస్తో. అండ్ ఇందులో ఇయర్ రింగ్స్ ఎలా చేయాలి అండ్ స్క్వేర్ కోస్టర్స్ ఎలా చేయాలి కూడా ఉంది. ఇందులో ఇంకో 2 డిఫరెంట్ టెక్నిక్స్ అన్నాను కదా, నిట్టింగ్ టెక్నిక్, ఇది ఎలా చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ ఉందండి. అండ్ మనకి పింక్ కలర్లో 3 లూమ్స్ ఇచ్చారు కదా, వాటితో ఫ్రెంచ్ నిట్టింగ్ ఎలా చేయాలో కూడా ఉంది. సో మన నెక్స్ట్ వీడియోలో వీటితో క్రాఫ్ట్ చేసి చూపిస్తాను. మీకు ఇలాంటి క్రోచెట్ వీడియోస్ అండ్ డిఐవైస్ ఇంట్రెస్ట్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.